మీర్జా టెలివిజన్ కి స్వాగతం. మళ్ళీ 1924 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కాలువ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైతే పనులు పూర్తిగా ఆగిపోతే 24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3,700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మళ్ళా ఇప్పుడు విస్తరణ పనులను శరవేగంగా చేస్తూ ఉన్నారు. జూలై 10వ తేదీ నీటిని విడుదల చేస్తా 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ప్రవహించే విధంగా చూస్తామని ఆయన సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చెడు విమర్శలు చేయొద్దండి అని నేను వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. దీనిపైన ఎక్కడైనా సరే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పాము. శివరామరెడ్డి స్పందించాడు. నేను చెప్పాను 21వ తేదీ అనంతపురం రా, ఎవరికి ఇబ్బంది లేకుండా 3 గంటలు, 1.5 గంట ఆయన, నేను 1.5 గంట ఎవరు ఏం చేశారో చెప్పుకుంటే ప్రజలందరూ వింటారు, మీడియా ప్రతినిధులు కూడా ఉంటారు, బాగుంటుందని చెప్తే లేదు ఉరవకొండ నియోజకవర్గంలోనే ప్రజల మధ్యలోనే చర్చ జరగాల, అది 21వ తేదీనే చర్చ జరగాలని మళ్ళా నిన్న స్పందించినాడు శివరామరెడ్డి. ఆయన ఎందుకు కాదనాల ఉరవకొండ అంటే ఈ నెల 21వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకి బహిరంగ చర్చకు నేను వస్తున్నా. శివరామరెడ్డి నువ్వు కూడా రమ్మని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఆయన మోదు మనమెందుకు కాదనాలా? ఈ పథకం పుట్టుక గురించి మాట్లాడదాం, పథకం ఎవరి హయాంలో పనులు ప్రారంభమైందో మాట్లాడదాం. కాంగ్రెస్ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్ని పనులు జరిగాయో, జరిగిన పనుల్లో అవినీతి ఎంతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే 2007లో పనులు ప్రారంభం చేస్తే ఆ రోజు జలయజ్ఞం